హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంకొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్, నాకు అతనితో మాట్లాడాలనిపిస్తుంది. నాకు అతనితో మాట్లాడాలనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. నాకు అతనితో మాట్లాడాలనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. నాకు ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. నాకు ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. నెక్స్ట్ వన్, నా మొబైల్ ఎక్కడ వదిలేశానో గుర్తు రావట్లేదు. నా మొబైల్ ఎక్కడ వదిలేశానో గుర్తు రావట్లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై మొబైల్. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై మొబైల్. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై మొబైల్. నా మొబైల్ ఎక్కడ వదిలేశానో గుర్తు రావట్లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై మొబైల్. నెక్స్ట్ వన్, నాకు వికారంగా అనిపిస్తుంది. నాకు వికారంగా అనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. నాకు వికారంగా అనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. నెక్స్ట్ వన్, కుంటి సాకులు చెప్పకు. కుంటి సాకులు చెప్పకు అనే దాన్ని ఇంగ్లీష్లో డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. కుంటి సాకులు చెప్పకు అనే దాన్ని ఇంగ్లీష్లో డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. నెక్స్ట్ వన్, నాకు అంతగా నచ్చలేదు. నాకు అంతగా నచ్చలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ లైక్ ఇట్ మచ్. ఐ డిడ్ంట్ లైక్ ఇట్ మచ్. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ మచ్. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ మచ్. నాకు అంతగా నచ్చలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ లైక్ ఇట్ మచ్. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ మచ్. నెక్స్ట్ వన్, మెల్లమెల్లగా నీకే అలవాటవుతుంది. మెల్లమెల్లగా నీకే అలవాటవుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. మెల్లమెల్లగా నీకే అలవాటవుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. నెక్స్ట్ వన్, ఎంత నవ్వుతావో నవ్వు. ఎంత నవ్వుతావో నవ్వు అనే దాన్ని ఇంగ్లీష్లో లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎంత నవ్వుతావో నవ్వు అనే దాన్ని ఇంగ్లీష్లో లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎంత ఏడుస్తావో ఏడ్వు. ఎంత ఏడుస్తావో ఏడ్వు అనే దాన్ని ఇంగ్లీష్లో క్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్. క్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్. క్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎంత పరుగెత్తుతావో పరిగెత్తు. ఎంత పరిగెత్తుతావో పరిగెత్తు అనే దాన్ని ఇంగ్లీష్లో రన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. రన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నెక్స్ట్ వన్, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నేను నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. నేను నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. నెక్స్ట్ వన్, నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. నెక్స్ట్ వన్, నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకో అనే దాన్ని ఇంగ్లీష్లో కంట్రోల్ యువర్ మౌత్. కంట్రోల్ యువర్ మౌత్. కంట్రోల్ యువర్ మౌత్. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. నోరు అదుపులో పెట్టుకో అనే దాన్ని ఇంగ్లీష్లో కంట్రోల్ యువర్ మౌత్. కంట్రోల్ యువర్ మౌత్. కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. నీకేదైనా అర్జెంట్ పని ఉందా. నీకేదైనా అర్జెంట్ పని ఉందా. దీన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్. డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్. నీకేదైనా అర్జెంట్ పని ఉందా అనే దాన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్. డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్. నెక్స్ట్ సెంటెన్స్, నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ లాస్ట్ నైట్.
ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ లాస్ట్ నైట్. నెక్స్ట్ సెంటెన్స్, నాకు చాలా చలిగా ఉంది. నాకు చాలా చలిగా ఉంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫీలింగ్ వెరీ కోల్డ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ కోల్డ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ కోల్డ్. నాకు చాలా చలిగా ఉంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫీలింగ్ వెరీ కోల్డ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ కోల్డ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ కోల్డ్. నెక్స్ట్ వన్, నువ్వు కాసేపు ఆగలేవా. నువ్వు కాసేపు ఆగలేవా అనే దాన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్. నువ్వు కాసేపు ఆగలేవా అనే దాన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ వైల్. నెక్స్ట్ వన్, నాకు దెబ్బ తగిలింది. నాకు దెబ్బ తగిలింది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ హర్ట్. ఐ వాజ్ హర్ట్. ఐ వాజ్ హర్ట్. నాకు దెబ్బ తగిలింది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ హర్ట్. ఐ వాజ్ హర్ట్. ఐ వాజ్ హర్ట్. నాకు దెబ్బ తగలలేదు. నాకు దెబ్బ తగలలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డింట్ గెట్ హర్ట్. ఐ డింట్ గెట్ హర్ట్. ఐ డింట్ గెట్ హర్ట్. ఐ డింట్ గెట్ హర్ట్. నాకు దెబ్బ తగలలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డింట్ గెట్ హర్ట్. ఐ డింట్ గెట్ హర్ట్. నెక్స్ట్ వన్, నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 ఇయర్స్. ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 ఇయర్స్. ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 ఇయర్స్. నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 ఇయర్స్. నెక్స్ట్ వన్, అరవడం వల్ల ఏ ఉపయోగం లేదు. అరవడం వల్ల ఏ ఉపయోగం లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ షౌటింగ్. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ షౌటింగ్. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ షౌటింగ్. అరవడం వల్ల ఏ ఉపయోగం లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ షౌటింగ్. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ షౌటింగ్. నెక్స్ట్ వన్, ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను. ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ నాట్ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్. ఐ వాజ్ నాట్ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్. ఐ వాజ్ నాట్ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్. ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ నాట్ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్. ఐ వాజ్ నాట్ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పలేదా. నేను నీకు చెప్పలేదా అనే దాన్ని ఇంగ్లీష్లో డింట్ ఐ టెల్ యూ. డింట్ ఐ టెల్ యూ. డింట్ ఐ టెల్ యూ. నేను నీకు చెప్పలేదా అనే దాన్ని ఇంగ్లీష్లో డింట్ ఐ టెల్ యూ. డింట్ ఐ టెల్ యూ. నేను నీకు చెప్పలేదా అనే దాన్ని ఇంగ్లీష్లో డింట్ ఐ టెల్ యూ. డింట్ ఐ టెల్ యూ. నెక్స్ట్ వన్, నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. నేను భోజనం చేస్తున్నాను. నేను భోజనం చేస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. నేను భోజనం చేస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. నెక్స్ట్ వన్, నేను భోజనం వడ్డిస్తున్నాను. నేను భోజనం వడ్డిస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ సర్వింగ్ ఫుడ్. ఐ యామ్ సర్వింగ్ ఫుడ్. నేను భోజనం వడ్డిస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ సర్వింగ్ ఫుడ్. ఐ యామ్ సర్వింగ్ ఫుడ్. ఐ యామ్ సర్వింగ్ ఫుడ్. నెక్స్ట్ వన్, నేను పాపకి తినిపిస్తున్నాను. నేను పాపకి తినిపిస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీడింగ్ ద బేబీ. ఐ యామ్ ఫీడింగ్ ద బేబీ. నేను పాపకి తినిపిస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీడింగ్ ద బేబీ. ఐ యామ్ ఫీడింగ్ ద బేబీ. ఐ యామ్ ఫీడింగ్ ద బేబీ. నెక్స్ట్ సెంటెన్స్, నేను స్నానం చేస్తున్నాను. నేను స్నానం చేస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ టేకింగ్ ఎ బాత్. ఐ యామ్ టేకింగ్ ఎ బాత్ ఆర్ ఐ యామ్ టేకింగ్ ఎ షవర్. ఐ యామ్ టేకింగ్ ఏ షవర్. నేను స్నానం చేస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ టేకింగ్ ఏ బాత్. ఐ యామ్ టేకింగ్ ఏ షవర్. నెక్స్ట్ వన్, నేను అతడికి స్నానం చేయిస్తున్నాను. నేను అతడికి స్నానం చేయిస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గివింగ్ హిమ్ ఏ బాత్. ఐ యామ్ గివింగ్ హిమ్ ఏ బాత్ ఆర్ ఐ యామ్ గివింగ్ హిమ్ ఏ షవర్. ఐ యామ్ గివింగ్ హిమ్ ఏ షవర్. నేను అతడికి స్నానం చేయిస్తున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గివింగ్ హిమ్ ఏ బాత్ ఆర్ ఐ యామ్ గివింగ్ హిమ్ ఏ షవర్. నెక్స్ట్ వన్, నేను పడుకుంటున్నాను. నేను పడుకుంటున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ స్లీపింగ్. ఐ యామ్ స్లీపింగ్. ఐ యామ్ స్లీపింగ్. నేను పడుకుంటున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ స్లీపింగ్. ఐ యామ్ స్లీపింగ్. నెక్స్ట్ వన్,
నేను అతడిని పడుకోబెడుతున్నాను. నేను అతడిని పడుకోబెడుతున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ మేకింగ్ హిమ్ స్లీప్. ఐ యామ్ మేకింగ్ హిమ్ స్లీప్. నేను అతడిని పడుకోబెడుతున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ మేకింగ్ హిమ్ స్లీప్. ఐ యామ్ మేకింగ్ హిమ్ స్లీప్. ఐ యామ్ మేకింగ్ హిమ్ స్లీప్. నెక్స్ట్ వన్, నేను రెడీ అవుతున్నాను. నేను రెడీ అవుతున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గెటింగ్ రెడీ. ఐ యామ్ గెటింగ్ రెడీ. ఐ యామ్ గెటింగ్ రెడీ. నేను రెడీ అవుతున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గెటింగ్ రెడీ. ఐ యామ్ గెటింగ్ రెడీ. నెక్స్ట్ వన్, నేను అతడిని రెడీ చేస్తున్నాను. నేను అతడిని రెడీ చేస్తున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గెట్టింగ్ హిమ్ రెడీ. ఐ యామ్ గెట్టింగ్ హిమ్ రెడీ. నేను అతడిని రెడీ చేస్తున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గెట్టింగ్ హిమ్ రెడీ. 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 నెక్స్ట్ సెంటెన్స్, అతడు ఏడుస్తున్నాడు. అతడు ఏడుస్తున్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ క్రయింగ్. హీ ఈజ్ క్రయింగ్. అతడు ఏడుస్తున్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ క్రయింగ్. హీ ఈజ్ క్రయింగ్. హీ ఈజ్ క్రయింగ్. నెక్స్ట్ వన్, అతడు ఆమెని ఏడిపిస్తున్నాడు. అతడు ఆమెని ఏడిపిస్తున్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ మేకింగ్ హర్ క్రై. హీ ఈజ్ మేకింగ్ హర్ క్రై. హీ ఈజ్ మేకింగ్ హర్ క్రై. అతడు ఆమెని ఏడిపిస్తున్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ మేకింగ్ హర్ క్రై. హీ ఈజ్ మేకింగ్ హర్ క్రై. హీ ఈజ్ మేకింగ్ హర్ క్రై. నెక్స్ట్ వన్, నేను పని చేస్తున్నాను. నేను పని చేస్తున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ వర్కింగ్. ఐ యామ్ వర్కింగ్. ఐ యామ్ వర్కింగ్. నేను పని చేస్తున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ వర్కింగ్. ఐ యామ్ వర్కింగ్. ఐ యామ్ వర్కింగ్. నెక్స్ట్ వన్, నేను పని చేయిస్తున్నాను. నేను పని చేయిస్తున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గెటింగ్ ద వర్క్ డన్. ఐ యామ్ గెటింగ్ ద వర్క్ డన్. ఐ యామ్ గెటింగ్ ద వర్క్ డన్. నేను పని చేయిస్తున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గెటింగ్ ద వర్క్ డన్. ఐ యామ్ గెటింగ్ ద వర్క్ డన్. ఐ యామ్ గెటింగ్ ద వర్క్ డన్. మేము ఈరోజు సినిమాకి వెళ్తున్నాము. మేము ఈరోజు సినిమాకి వెళ్తున్నాము. దీన్ని ఇంగ్లీష్లో వీఆర్ గోయింగ్ టు ద సినిమా టుడే. వీఆర్ గోయింగ్ టు ద సినిమా టుడే ఆర్ వీఆర్ గోయింగ్ టు ద మూవీ టుడే. వీఆర్ గోయింగ్ టు ద మూవీ టుడే. మేము ఈరోజు సినిమాకి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు ద సినిమా టుడే ఆర్ వీఆర్ గోయింగ్ టు ద మూవీ టుడే. నెక్స్ట్ సెంటెన్స్, నా పర్స్ ఎక్కడ పెట్టాను. నా పర్స్ ఎక్కడ పెట్టాను. దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ ఐ పుట్ మై పర్స్. Where did I put my purse or where did I put my wallet? Where did I put my wallet? నా పర్స్ ఎక్కడ పెట్టాను. Where did I put my purse or where did I put my wallet? నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేశావు. నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేశావు. దీన్ని ఇంగ్లీష్లో యూ రూయిన్డ్ ద ఓల్ ప్లాన్. యూ రూయిన్డ్ ద ఓల్ ప్లాన్. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, యూ హ్యావ్ రూయిన్డ్ ద ఓల్ ప్లాన్. యూ హ్యావ్ రూయిన్డ్ ద ఓల్ ప్లాన్. నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేశావు. యూ రూయిన్డ్ ద ఓల్ ప్లాన్ ఆర్ యూ హ్యావ్ రూయిన్డ్ ద ఓల్ ప్లాన్. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నెక్స్ట్ సెంటెన్స్, ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం. ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే. లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే. లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే. ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం. లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే. లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే. నెక్స్ట్ సెంటెన్స్, నిన్ను ఎవరూ అడగలేదు. నిన్ను ఎవరూ అడగలేదు. దీన్ని ఇంగ్లీష్లో నోబడీ ఆస్క్డ్ యూ. Nobody asked you. Nobody asked you or no one asked you. No one asked you. నిన్ను ఎవరూ అడగలేదు. Nobody asked you or no one asked you. నెక్స్ట్ సెంటెన్స్, మనం ఉదయాన్నే బయలుదేరాలి. మనం ఉదయాన్నే బయలుదేరాలి. దీన్ని ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మనం ఉదయాన్నే బయలుదేరాలి. వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఆమెకు దూరంగా ఉండటం మంచిది. నువ్వు ఆమెకు దూరంగా ఉండటం మంచిది. దీన్ని ఇంగ్లీష్లో యూ బెటర్ స్టే అవే ఫ్రమ్ హర్. యూ బెటర్ స్టే అవే ఫ్రమ్ హర్. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఇట్ ఈస్ బెటర్ టు యూ టు స్టే అవే ఫ్రమ్ హర్.
ఇట్ ఈస్ బెటర్ టు యూ టు స్టే అవే ఫ్రమ్ హర్. నువ్వు ఆమెకు దూరంగా ఉండటం మంచిది. యూ బెటర్ స్టే అవే ఫ్రమ్ హర్ ఆర్ ఇట్ ఈస్ బెటర్ టు యూ టు స్టే అవే ఫ్రమ్ హర్. నెక్స్ట్ సెంటెన్స్, నాకేం కావాలో నాకు తెలుసు. నాకేం కావాలో నాకు తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో ఐ నో వాట్ ఐ వాంట్. ఐ నో వాట్ ఐ వాంట్. ఐ నో వాట్ ఐ వాంట్. నాకేం కావాలో నాకు తెలీదు. నాకేం కావాలో నాకు తెలీదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. నాకేం కావాలో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐ వాంట్. నాకేం కావాలో నాకు తెలీదు. ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. నెక్స్ట్ సెంటెన్స్, దీని గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంగ్లీష్లో నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. దీని గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. పైకి లే ఆర్ లే, గెట్ అప్. పైకి లే ఆర్ లే, గెట్ అప్. గెట్ అప్. గెట్ అప్. నెక్స్ట్ వన్, నేను చేయగలను. నేను చేయగలను. ఐ కెన్. ఐ కెన్. నేను చేయగలను. ఐ కెన్. నెక్స్ట్ వన్, మాట్లాడు. స్పీక్ అప్. స్పీక్ అప్. మాట్లాడు. స్పీక్ అప్. స్పీక్ అప్. నెక్స్ట్ వన్, మర్యాదగా ప్రవర్తించు. బిహేవ్ యువర్ సెల్ఫ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. మర్యాదగా ప్రవర్తించు. బిహేవ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, అడగకు. డోంట్ ఆస్క్. అడగకు. డోంట్ ఆస్క్. డోంట్ ఆస్క్. నెక్స్ట్ వన్, ఎవరికి తెలుసు. హూ నోస్. హూ నోస్. ఎవరికి తెలుసు. హూ నోస్. హూ నోస్. నెక్స్ట్ వన్, కిందికి రా. కమ్ డౌన్. కమ్ డౌన్. కిందికి రా. కమ్ డౌన్. కమ్ డౌన్. నెక్స్ట్ వన్, పైకి వెళ్ళు. గో అప్ స్టేర్స్. గో అప్ స్టేర్స్. పైకి వెళ్ళు. గో అప్ స్టేర్స్. నెక్స్ట్ వన్, బయటికి వెళ్ళు. గెట్ అవుట్. గెట్ అవుట్. బయటికి వెళ్ళు. గెట్ అవుట్. గెట్ అవుట్. నెక్స్ట్ వన్, కనీసం. ఎట్లీస్ట్. కనీసం. ఎట్లీస్ట్. ఎట్లీస్ట్. కనీసం. ఎట్లీస్ట్. నెక్స్ట్ వన్, మెల్లిగా మాట్లాడు. స్పీక్ స్లోలీ. స్పీక్ స్లోలీ. మెల్లిగా మాట్లాడు. స్పీక్ స్లోలీ. నెక్స్ట్ వన్, బాగా చేశావు. వెల్ డన్. వెల్ డన్. బాగా చేశావు. వెల్ డన్. వెల్ డన్. నెక్స్ట్ వన్, దీన్ని మర్చిపో. ఫర్గెట్ ఇట్. ఫర్గెట్ ఇట్. దీన్ని మర్చిపో. ఫర్గెట్ ఇట్. ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ వన్, ఉత్సాహంగా ఉండు. చీరప్. చీరప్. ఉత్సాహంగా ఉండు. చీరప్. చీరప్. నెక్స్ట్ వన్, సంకోచించకు. డోంట్ హెసిటేట్. డోంట్ హెసిటేట్. సంకోచించకు. డోంట్ హెసిటేట్. డోంట్ హెసిటేట్. నెక్స్ట్ వన్, మంచి ఆలోచన. గుడ్ ఐడియా. గుడ్ ఐడియా. మంచి ఆలోచన. గుడ్ ఐడియా. గుడ్ ఐడియా. నెక్స్ట్ వన్, తిన్నగా వెళ్ళు. తిన్నగా వెళ్ళు. గో స్ట్రేట్. గో స్ట్రేట్. తిన్నగా వెళ్ళు. గో స్ట్రేట్. గో స్ట్రేట్. నెక్స్ట్ వన్, అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్. నాట్ రిక్వైర్డ్. అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ వన్, కానివ్వు. క్యారీ ఆన్. క్యారీ ఆన్. కానివ్వు. క్యారీ ఆన్. క్యారీ ఆన్. నెక్స్ట్ వన్, దీన్ని తీసుకో. టేక్ దిస్. టేక్ దిస్. దీన్ని తీసుకో. టేక్ దిస్. టేక్ దిస్. టేక్ దిస్. నెక్స్ట్ వన్, మళ్ళీ ప్రయత్నించు. ట్రై అగైన్. ట్రై అగైన్. మళ్ళీ ప్రయత్నించు. ట్రై అగైన్. ట్రై అగైన్. నెక్స్ట్ వన్, కొంచెం కూడా కాదు. నాట్ ఎ బిట్. నాట్ ఎ బిట్. కొంచెం కూడా కాదు. నాట్ ఎ బిట్. నాట్ ఎ బిట్. నెక్స్ట్ వన్, రేపు కలుద్దాం. సీ యూ టుమారో. సీ యూ టుమారో. రేపు కలుద్దాం. సీ యూ టుమారో. సీ యూ టుమారో. నెక్స్ట్ వన్, త్వరగా. హరి అప్. హరి అప్. త్వరగా. హరి అప్. హరి అప్. నెక్స్ట్ వన్, ఎంత అర్థం లేనిది. ఎంత అర్థం లేనిది. హౌ అబ్జ్యూర్డ్. హౌ అబ్జ్యూర్డ్. ఎంత అర్థం లేనిది. హౌ అబ్జ్యూర్డ్. నెక్స్ట్ వన్, నన్ను నమ్ము. బిలీవ్ మీ. నన్ను నమ్ము. బిలీవ్ మీ. బిలీవ్ మీ. నన్ను నమ్ము. బిలీవ్ మీ. నెక్స్ట్ వన్, నాకు ఫోన్ చేయి. కాల్ మీ. నాకు ఫోన్ చేయి. కాల్ మీ. కాల్ మీ. నాకు ఫోన్ చేయి. కాల్ మీ. నెక్స్ట్ వన్, నాకు తిరిగి ఫోన్ చేయి. కాల్ మీ బ్యాక్. నాకు తిరిగి ఫోన్ చేయి. కాల్ మీ బ్యాక్. కాల్ మీ బ్యాక్. నెక్స్ట్ వన్, నేను నీకు ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ. ఐ విల్ కాల్ యూ. నేను నీకు ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ. నెక్స్ట్ వన్, నేను ఒప్పుకుంటున్నాను. ఐ అగ్రీ.
ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటున్నాను. ఐ అగ్రీ, ఐ అగ్రీ. నెక్స్ట్ వన్, నేను ఇంట్లో ఉన్నాను. ఐ యామ్ ఎట్ హోమ్, ఐ యామ్ ఎట్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను. ఐ యామ్ ఎట్ హోమ్, ఐ యామ్ ఎట్ హోమ్. నెక్స్ట్ వన్, వాస్తవానికి, ఇండీడ్, వాస్తవానికి, ఇండీడ్, ఇండీడ్. నెక్స్ట్ వన్, నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా, నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా. లైట్ ఎవరు వేశారు, లైట్ ఎవరు వేశారు, దీన్ని ఇంగ్లీష్లో హూ టర్న్డ్ ఆన్ ది లైట్, హూ టర్న్డ్ ఆన్ ది లైట్. లైట్ ఎవరు వేశారు, హూ టర్న్డ్ ఆన్ ది లైట్, హూ టర్న్డ్ ఆన్ ది లైట్. లైట్ ఎవరు ఆఫ్ చేశారు, లైట్ ఎవరు ఆఫ్ చేశారు, దీన్ని ఇంగ్లీష్లో హూ టర్న్డ్ ఆఫ్ ది లైట్, హూ టర్న్డ్ ఆఫ్ ది లైట్. లైట్ ఎవరు వేశారు, హూ టర్న్డ్ ఆన్ ది లైట్. లైట్ ఎవరు ఆఫ్ చేశారు, హూ టర్న్డ్ ఆఫ్ ది లైట్. నెక్స్ట్ వన్, నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా, నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్, డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా, డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్, డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. నెక్స్ట్ వన్, నాతో పెట్టుకోకు, నాతో పెట్టుకోకు, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ మీ, డోంట్ మెస్ విత్ మీ. వాళ్ళతో పెట్టుకోకు, వాళ్ళతో పెట్టుకోకు, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ దెమ్, డోంట్ మెస్ విత్ దెమ్. నాతో పెట్టుకోకు, డోంట్ మెస్ విత్ మీ. వాళ్ళతో పెట్టుకోకు, డోంట్ మెస్ విత్ దెమ్. నెక్స్ట్ వన్, ఎవరన్నారు నువ్వు అందంగా లేవని, ఎవరన్నారు నువ్వు అందంగా లేవని, దీన్ని ఇంగ్లీష్లో హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్, హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్, హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, హూ సెడ్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్, హూ సెడ్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. ఎవరన్నారు నువ్వు అందంగా లేవని, హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్, హూ సెడ్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వన్, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ, ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ. నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు, ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ, ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ, ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ. నెక్స్ట్ వన్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా, డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్, డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్. ఆమె ఏమైనా తప్పుగా మాట్లాడిందా, డిడ్ షీ సే ఎనీథింగ్ రాంగ్, డిడ్ షీ సే ఎనీథింగ్ రాంగ్. అతడు ఏమైనా తప్పుగా మాట్లాడా, డిడ్ హీ సే ఎనీథింగ్ రాంగ్, డిడ్ హీ సే ఎనీథింగ్ రాంగ్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా, డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్. ఆమె ఏమైనా తప్పుగా మాట్లాడిందా, డిడ్ షీ సే ఎనీథింగ్ రాంగ్. అతడు ఏమైనా తప్పుగా మాట్లాడా, డిడ్ హీ సే ఎనీథింగ్ రాంగ్. నెక్స్ట్ వన్, దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా, దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా, దీన్ని ఇంగ్లీష్లో ఇస్ దేర్ ఏ పెట్రోల్ స్టేషన్ నియర్ బై, ఇస్ దేర్ ఏ పెట్రోల్ స్టేషన్ నియర్ బై. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఇస్ దేర్ ఏ నియర్ బై పెట్రోల్ స్టేషన్, ఇస్ దేర్ ఏ నియర్ బై పెట్రోల్ స్టేషన్. దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా, ఈజ్ దేర్ ఏ పెట్రోల్ స్టేషన్ నియర్ బై, ఈజ్ దేర్ ఏ నియర్ బై పెట్రోల్ స్టేషన్. నెక్స్ట్ వన్, అతను ఎప్పుడు ఇలానే ఉంటాడా, అతను ఎప్పుడు ఇలానే ఉంటాడా, దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్, ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్. ఆమె ఎప్పుడు ఇలానే ఉంటుందా, ఆమె ఎప్పుడు ఇలానే ఉంటుందా, దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ షీ ఆల్వేస్ లైక్ దిస్, ఈజ్ షీ ఆల్వేస్ లైక్ దిస్. వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారా, వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారా, దీన్ని ఇంగ్లీష్లో ఆర్ దే ఆల్వేస్ లైక్ దిస్, ఆర్ దే ఆల్వేస్ లైక్ దిస్. అతను ఎప్పుడు ఇలానే ఉంటాడా, ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్, ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్. ఆమె ఎప్పుడు ఇలానే ఉంటుందా, ఈజ్ షీ ఆల్వేస్ లైక్ దిస్, ఈజ్ షీ ఆల్వేస్ లైక్ దిస్. వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారా, ఆర్ దే ఆల్వేస్ లైక్ దిస్, ఆర్ దే ఆల్వేస్ లైక్ దిస్. నెక్స్ట్ వన్, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్. దీన్ని మరోలా కూడా మనం చెప్తూ ఉంటాము, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ రూపీ, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ రూపీ, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ రూపీ, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ రూపీ అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుండి వస్తాయి, నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుండి వస్తాయి, దీన్ని ఇంగ్లీష్లో వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్, వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్, వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్. నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుండి వస్తాయి, వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్,
Where do you get such ideas from? Okay friends, that's all for today video. Thank you for watching this video. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.